ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సుమారు 4 సంవత్సరాలు అవుతుంది జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? మీ మీడియాలో మీరు చాలా మీడియా చూసి ఉండొచ్చు. మీరు ఎక్కడికి వెళ్తే ఏం చెప్పారు జనాలు? 10 నిమిషాలు ఆగు. మీరు ఇప్పుడు జగన్ గారి గురించి ఎక్కడికి వెళ్తే మీరు ఎన్ని వీడియోలు చేశారో అన్ని వీడియోలు చేసి ఉంటారు కదా. మీకు ఎక్కడన్నా మైనస్ అనేది కనిపించిందా మీకు ఎక్కడన్నా? కానీ ఈ పథకం రాలేదనే మాట ఎక్కడన్నా అనిపించిందా? అనిపించలేదు కదా. అంటే కొంతమంది ఉన్నారు కదా, చెప్తున్నారు కదా కొంతమంది. తీసురమ్మనండి. ఇది మాకు ఈ పని కాలేదని చెప్తే మా కాడికి నేరుగా తీసురమ్మనండి. పెద్దవాళ్ళు వద్దు, మా కాడికి తీసురమ్మనండి. మేమే చెప్తాం ఈ పని ఎందుకు కాలేదని. ఒక్కొక్క ఇంట్లో ఎంప్లాయీస్ ఉన్నారండి, పింఛన్ రాదు, ఎలా వచ్చిద్ది? లేదంటే ఓ 10 ఎకరాల భూమి ఉంటుంది, వాళ్ళకి ఎలా వచ్చిద్ది? ఇలాంటివి పట్టుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఇట్లా మాట్లాడతాం ఏదైనా సరే. ఏమనంటే పక్కగా ప్రూఫ్ ఉంటే మాట్లాడమంటే ఎవరైనా సరే, లేదంటే ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. పింఛన్ వస్తుందా ముసలోళ్ళకి? తెల్లారిపాటికి పింఛన్లు ఇస్తున్నారు. అయ్యేసరికి మహిళలకు 45 సంవత్సరాల వాళ్ళకి మహిళలకి డబ్బులు వస్తున్నాయా? గ్రూపుల్లో వస్తున్నాయా డబ్బులు? మహిళలకి జగన్ సార్ పెద్దపీఠం వేశారు. ఏ గవర్నమెంట్లో వేశారండి? రమ్మనండి. ఏ గవర్నమెంట్ ఇట్లా వేశారు? ఏ ఆడోళ్ళు వెళ్ళి స్టేజ్ మీద కూర్చున్నారు? ఏ దాఖలాలలో ఉండి రమ్మనండి. దిశ యాప్ పెట్టారా? ప్రతి వాళ్ళకి దిశ యాప్ పెట్టరు. ఎక్కడండి ఇప్పుడు అరాచకాలు జరిగినట్టు ఉండయా? ఆడవాళ్ళ భద్రత ఉందా? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఎక్కడ చూసినా ఒకటి గల్లంత అవుతానే ఉండే. వాళ్ళ హయాంలో ఎన్ని అయినాయి, మా హయాంలో ఎన్ని ఉండే, లెక్క చూసుకోమనండి ఒకసారి. ఏమండి ఒక మాట, మరి మీరు ఇప్పుడు జగన్ లేడీస్కి అంత రక్షణగా కల్పిస్తున్నారు, దిశ యాప్ అని ఇట్లా చట్టం తీసుకొచ్చారన్నారు కదా. కానీ మరి ఇప్పుడు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆడపిల్లలు మిస్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఒక్క విషయం అండి, అసలు దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడే అంత అర్హత ఉందా? అసలు పవన్ కళ్యాణ్కి ఉందా అర్హత? అతను మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంది అసలుకి అతను మాట్లాడితే. కానీ అది నా వ్యక్తిగతం అంటున్నాడు పవన్ కళ్యాణ్. వ్యక్తిగతం అండి. నువ్వు ఈ కాడే సరిగా లేనప్పుడు నువ్వు సమాజానికి ఏమి ఇస్తావు మెసేజ్? నీకు సరిగా లేనప్పుడు నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తావు? నువ్వు అంటే నీ కోర్టు ఏది ఇస్తే అది ఆర్డర్ అని నీ ఇష్టమైనట్లా చేసుకుంటా పోతావా? కొంచెమన్నా సిగ్గుసారం లేకుండా ఒకళ్ళకి 4 పెళ్ళిళ్ళు చేసుకుని నువ్వు మాట్లాడే అంత అర్హత లేదు. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని 4 పెళ్ళిళ్ళు అనేసి కావాలనే అంటున్నారని చెప్పేసి అంటున్నారు కదా. కావాలని కాదా? అవునా కాదా? మీరే ఒప్పుకున్నారు కదా, మేము చట్టపరం తీసుకున్నామని అని మీరే ఒప్పుకుంటున్నారు కదా. ఒక్కో మీడియాలో ఒక్కో మీటింగ్లో మీరే అంటున్నారు కదా, మేము చట్టపరంగా తీసుకున్నాం. అంటే మీ డబ్బులు ఉంటే ఎన్ని అయినా ఈడాకులు తీసుకుంటారా? ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటారా? ఇదేనా సమాజం అంటే? మెసేజ్ ఇచ్చేది ఇదేనా మీరు జనానికి, సమాజానికి? మరి చెప్పండి. అయితే ఇప్పుడు మరి నారా లోకేష్ కూడా ఒక పక్క చూసినట్లయితే మరి జగన్ని వ్యక్తిగతంగా మరి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరి అసలు మాట్లాడే స్థాయినండి. నిన్న చెప్పాను నేను మీకు, అసలు అతను మాట్లాడే స్థాయినా? నిన్న కూడా చెప్పాను నేను మీకు. తారాదు తూరాదు, మంగళగిరి అనమనండి, ఏమొద్దు మంగళగిరి అని అనమనండి. కానీ ఇప్పుడు దాకా విదేశాల్లో చదువుకొని వచ్చాడు కదా, మరి ఒకసారిగా అంటే ఇది కష్టమే కదా. మరి ఇప్పుడే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు, యోగాలం పాదయాత్రతోటి వెళ్తున్నాడు కదా ముందుకు. మరి ఒక విషయం అండి, విదేశాల్లో చదువుకున్నారని మీరే అన్నారు కదా, మరి ఇంగ్లీష్ ఎందుకు అనే మాట ఎందుకు అంటున్నాడు? బుద్ధి జ్ఞానం ఉందా? విదేశాల్లో చదువుకొని వచ్చాను అని అంటున్నావు నువ్వు, కరెక్టే, ఓకే, దానికి ఓకే. మరి తెలుగు కావాలా, ఇంగ్లీష్ వద్దంటే మన ఇంగ్లీష్ లేకుండా ఎలాండి? నేను ఒక ఊరు వెళ్ళాలంటే ఎలా చదువుకోవాలా? ఓకే, బయట ఊర్లో వెళ్ళాలా అంటే మీలాంటి వాళ్ళ పక్కన వాళ్ళకి అడిగి వెళ్ళాలన్నా? మాలాంటి వాళ్ళు అదేగా మీరు చెప్పేది. మీ మాటలు అదే కదా. మీ పిల్లలు లండన్లో చదువుకోవాలా? మీ పిల్లలు బయటికి వెళ్ళి చదువుకోవాలా? ఇక్కడున్న పిల్లలు అక్కడే ఉండాలా? అంటే మీకు బానిసల్లాగా ఉండాలి ఎప్పుడైనా సరే, అదేగా మీ ఉద్దేశం. సరే, మీరేమనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి ఫైనల్గా? జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా 100% ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చింది. అది మేము పక్కాగా చెప్తున్నాం.